సరే పంపిస్తున్నాళ్ళమ్మా. ఏంటి మీ అమ్మకు డబ్బులు పంపిస్తానంటున్నావు? అవును, వాళ్ళకి పంపించే బాధ్యత నాదే, పంపించాలి కదా. ఏంటి బాధ్యత? వాళ్ళ బాధ లేదా? వాళ్ళు పడతారు, నువ్వేం పంపించాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఈ వయసులో కష్టపడుతుంటే కొడుగ్గా నేనుండి ఏం ఉపయోగం? ఇంకోసారి మీ అమ్మలో డబ్బులు పంపించాలంటే నేను ఇంట్లో నుంచే వెళ్ళిపోతాను. అదేంటమ్మా, అన్న నీకు డబ్బులు ఇవ్వట్లేదు, నేను సరిగ్గా చూసుకోవట్లేదా? సరేలే, వాడి సంగతి నేను చూస్తాను. ఇప్పుడు ఫంక్షన్కి వస్తున్నాడుగా, నాలుగు దులుపుతాను. తమ్ముడు, నీతో కొంచెం మాట్లాడాలరా. ఇప్పుడు కాదక్క, తర్వాత మాట్లాడుకుందాం. లేదు, ఇప్పుడే మాట్లాడాలరా. సరే నరేష్, మళ్ళీ కలుస్తా. ఏంటో చెప్పక్క. అసలు ఏంట్రా ఇలా వదిలేసావు అమ్మని? ఒక్కరోజు కూడా మనిషిలాగా చూడట్లేదంట, బాగలేదంట, హాస్పిటల్కి తీసుకుపోవట్లేదంట, కనీసం అన్నం కూడా పెట్టట్లేదంట. నీ భార్య మాటలిని అమ్మని బయటకు వదిలేసావేంట్రా? అక్క, ఒక విషయం గుర్తుపెట్టుకో, నా భార్య మాటలేని నేను చేయలేదు ఇది. అయినా నువ్వు ఇంట్లో అందరికంటే పెద్దదానివి, అందరికి మంచి చెప్పేదానివి. నువ్వు మీ అత్తని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టమని ఎలా చెప్పావు? ఆ భావన చూడు ఎంత బాధపడుతున్నాడు. అటు నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నిన్ను ఏమనలేకపోతున్నాడు, వాళ్ళ అమ్మను ప్రేమిస్తున్నాడు కాబట్టి తనను ఏమనలేకపోతున్నాడు. ఇద్దరి మధ్యలో నలిగిపోతున్నాడు. అలాంటి పర్సన్ని పట్టుకొని నువ్వు బాధ పెడుతున్నావు. కానీ బావ నీ మాట విని వాళ్ళ అమ్మని ఇంట్లో నుంచి పంపించినాడు. ఈ విషయం మీరు తెలుసుకోవాలని అమ్మని పంపిస్తా అని మాత్రమే అన్నా. దీనికే ఎంత బాధపడుతున్నావు అక్క? సరేరా, సమయానికి చెప్పి నా కళ్ళు తెరిపించావు. ఇప్పుడే వెళ్ళి మా అత్తగారిని ఇంటికి తీసుకొచ్చుకుంటాను.